ఏదైతే హిందూ మన మందిరం కాళీమాత మన ఏంటిది పురాణాపుల్ దర్వాజా మైసమ్మ టెంపుల్ దగ్గర కాళీమాత పోర్ట్రేట్ని ఛత్రపతి శివాజీ గారి పోర్ట్రేట్ని కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ అక్కడ ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఆ మందిరానికి ఛత్రపతి శివాజీ గారు కూడా వచ్చిండ్రు, అక్కడ విజిట్ చేసిండ్రన్న ఒక సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. కాబట్టి ఆయన యొక్క పోర్ట్రేటు, అమ్మవారి పోర్ట్రేటు ఇవన్నీ చించేయడం, విధ్వంసం చేయడం, కమ్యూనల్ టెన్షన్ పెరగడం, కర్ఫ్యూ లాంటి వాతావరణం రావడం, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి సిగ్గుచేటిది. నువ్వు కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఇన్ కాంగ్రెస్ అని ఈ పనికిమాలిన స్టేట్మెంట్లు చేస్తూ ఉంటే నెత్తికెక్కి కూర్చుంటారు. నెత్తికెక్కి కూర్చొని తిన్నదరగక ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొందరు. కాబట్టి తప్పు ముఖ్యమంత్రిది. మీ కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్ వాళ్ళకు ఉన్న కాన్స్టిట్యూషన్ రాసి ఉన్నదా కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అని? తెలుగుదేశం వాళ్ళకి ముఖ్యమంత్రులు చేస్తే గిట్లే ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు. ఇది 2014 తర్వాత ఈ కేసీఆర్, రేవంత్ వీళ్ళు ముఖ్యమంత్రులు అయినాక ఇటువంటి సంఘటనలు అనేకం జరిగినాయి. దాని లిస్టు కూడా ఇస్తాం మీకు. ఈ రేవంత్ ప్రత్యేకంగా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఆ స్టేట్మెంట్ చేసి కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ ఏదో ఇటువంటి స్టేట్మెంట్లు చేసి ఒక హిందువులలో ఒక ఫోబియా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ ఎంఐఎం కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఇటువంటి దాడులు చేసి ఫోబియా క్రియేట్ అయినప్పుడు, ఇన్సెక్యూరిటీ డెవలప్ అయినప్పుడు ఈ కమ్యూనల్ వైలెన్స్లన్నీ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ టెంపుల్ అటాక్స్ ప్రత్యేకంగా పాత బస్తీలో ఈ మధ్య చాలా ఎక్కువ జరగడం జరిగింది. ఇటువంటి హిందువులలో ఒక భయాందోళన సృష్టించి కశ్మీర్ ఎక్సోడస్ ఏదైతే మనము 80లలో 1990 ప్రాంతంలో చూసినామో అటువంటి ఓల్డ్ సిటీ నుంచి హిందువుల్ని తరిమేయాలా అన్న ఒక దురాలోచనతోటి ఒక కాంగ్రెస్ ఎంఐఎం ఒక స్ట్రాటజీ ఇది. ఇలా బంగ్లాదేశ్లో ఏమైతుందో చూస్తూ ఉన్నాం. ఒక స్థాయి దాటిపోయినాక బ్రతకడం కూడా కష్టమైపోతుంది హిందువులకి. పోలీసు వాళ్ళు కూడా నాన్ పొలిటికల్గా న్యూట్రల్గా వ్యవహారం చేస్తే బాగుంటుంది. అక్కడ మళ్ళీ అందరు హిందువులనే నిన్న రాత్రి మళ్ళీ అరెస్ట్ చేసినట్టు సమాచారం వస్తూ ఉంది. ఇది ఈ అసదుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఈ ప్రాంతము 1980s, 90sలో కూడా బాగా కమ్యూనల్ టెన్షన్లో ఉన్న ప్రాంతం ఇదని. వీళ్ళది ఎవరైతే సూక్తులు చెప్తున్నాడో హైదరాబాద్ ఎంపీ, ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడికి చెప్పుకోవాలి సూక్తులు. వాళ్ళ తమ్ముడికి చెప్పుకొని వీళ్ళది ఎట్లుంటుందంటే 1990లో మీ అందరికీ గుర్తుంటుంది బ్రదర్, భయంకరమైన కమ్యూనల్ రైట్స్ అయ్యి కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలియనోడున్నాడు చెప్పు. 1990లో భయంకరమైన కమ్యూనల్ రైట్స్ అయ్యి చెన్నారెడ్డి గారు రాజీనామా చేసే వరకు కంటిన్యూ అయినాయి. ఇది నేను చెప్తలేను, చెన్నారెడ్డి గారు చెప్పినారు. మీరు గూగుల్ చేసినా వికీపీడియాలో కూడా దొరుకుతుంది ఆయన స్టేట్మెంట్. ఆయన రాజీనామా చేసిన గంటకే ఒక సుమారు నెల రోజుల నుంచి జరుగుతున్న రైట్స్ ఆగిపోయినాయి. ఇది కాంగ్రెస్ చరిత్ర. ఆ టైంలో ఏసీపీ సౌత్ జోన్ సత్తయ్య గారని ఉండే 1990లో. ఈ ఎమ్మెల్యేలు ఎంఐఎం ముస్లింల ఎమ్మెల్యేలని అరెస్ట్ చేసిండు ఆయన. వాళ్ళందరూ ఈ కమ్యూనల్ రైట్స్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కన్విక్ట్ అయినరు. కన్విక్ట్ అయిన కానిస్టేబుల్ మొహమ్మద్ అబ్దుల్ కదీర్ని జైలుకెళ్ళి బయటికి తీసుకొచ్చారు వీళ్ళు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సత్తయ్యని చంపేస్తే, సత్తయ్య ఈ ఎంఐఎం లీడర్లని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ అరెస్టులు చేసిండని ఈ కానిస్టేబుల్, వీడి పేరేంది అబ్దుల్ ఖాదీర్, చంపేస్తే ఏసీపీని
ఆయన బయటికి తీసుకొచ్చారు. అది ఇలా చరిత్ర కాంగ్రెస్ వాళ్ళది, ఎంఐఎం వాళ్ళది. ఇది రేవంత్ సీఎం అయినాక ఆగస్టు 26, 2024 భూలక్ష్మి మాతా టెంపుల్ రక్షాపురం సంతోష్ నగర్. అక్టోబర్ 14, 2024 ముత్యాలమ్మ టెంపుల్ కుమారిగూడ మొండ మార్కెట్ దగ్గర. నవంబర్ 5, 2024 హనుమాన్ టెంపుల్ నవగ్రహ శ్రైన్ ఎయిర్పోర్ట్ కాలనీ శంషాబాద్. నవంబర్ 9, 2024 సోమయ్య చోదమ్మ అండ్ పోచమ్మ టెంపుల్స్ జుక్కల్ విలేజ్ శంషాబాద్ మండల్. మార్చ్ 10, 2025 రామలింగేశ్వర ఆంజనేయ దేవస్థానం శివాలయం ఐడిపిఎల్ కాలనీ గాంధీనగర్ హైదరాబాద్. అక్టోబర్ 16, 2025 రామాలయం హనుమాన్ టెంపుల్ రాంపల్లి కీసర మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. జనవరి 6, 7 ఈ 2 రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సర్దార్ నగర్ కేపీహెచ్బి కాలనీ. జనవరి 10, 2026 కట్టమైసమ్మ టెంపుల్ సఫిల్గూడ నేరేడ్మెట్ ఏరియా. జనవరి 14, 2026 మైసమ్మ టెంపుల్ పురాణాపుల్ దర్వాజా ఓల్డ్ సిటీ హైదరాబాద్. ఇది రేవంత్ రెడ్డి గారి ఘనత. ఇది ఆయన చేసే స్టేట్మెంట్లకి నెత్తి మీదెక్కి కూర్చొని తిన్న తిండి అరగక హిందూ దేవాలయాన్ని పడుతున్నారు. దానికి జిమ్మేదారు ముఖ్యమంత్రి. మళ్ళీ ఈయన అన్ని దొంగ వాగ్దానాలే. ఎలక్షన్లలో మొత్తం దొంగ వాగ్దానాలు. మళ్ళీ అన్నిటికీ హిందూ దేవుళ్ళు దేవతల మీద ఒట్లు. ఒక్కటి నెరవేర్చింది లేదు. అల్లా మీద ఒట్టేసినాడు ఒకటి.